వలివేటి అమరేంద్ర గారు అందించిన సీతానవమి. మనకు చైత్రశుద్ధ నవమి సుపరిచితమే. ఆ రోజు శ్రీరామనవమి. దానికి సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే వైశాఖ శుద్ధ నవమి రోజున అంటే నేడు సీతానవమి. యాగం చేయడానికే జనకుడు భూమిని దున్నుతుండగా సీతాదేవి దొరికింది ఈరోజే. జానకి నవమి, జానకి జయంతి, సీతా జయంతి పేర్లతోనూ పలు ప్రాంతాల్లో ఈ శుభదినాన్ని పండుగగా చేసుకుంటారు. పవిత్రత, ప్రకృతి తత్వం మూర్తీభవించిన సీతాదేవి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఈరోజు సీతావ్రతాన్ని ఆచరిస్తారు. ఉదయాన్నే తలారా స్నానం చేసి సీతమ్మకు అర్చనలు చేసి ఉపవాసం ఉండి రాత్రికి సుందరాకాండ పారాయణ చేసి ముత్తైదువులకు వాయినాలు చెల్లిస్తారు. అన్నదానం, వస్త్రదానం చేసి ప్రసాదం తీసుకుంటారు. సంపూర్ణ స్త్రీతత్వానికి నిదర్శనం సీతాదేవి. ఆమె వ్యక్తిత్వం బహుముఖమైంది. సౌకర్యం కన్నా విధిని, సౌలభ్యం కన్నా గౌరవాన్ని, ప్రాపంచిక శక్తి కన్నా ఆధ్యాత్మిక బలాన్ని ఆమె ఎంచుకుంది. ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, అజేయుడైన శ్రీరాముడు సీత ప్రేమానురాగాలకు, అమాయకత్వానికి చిన్నపిల్లవాడయ్యాడు. కాబట్టే తల్లికి దూరమైన బిడ్డలా ఆమె ఎడబాటుకు తల్లడిల్ని రోధించాడు. ఆయనలో నిబిడీకృతమై ఉన్న అద్భుత నైపుణ్యాలు, నేర్పరితనం సీతాన్వేషణలోనే బహిర్గతమయ్యాయి. నిఖిల లోకంలో ఏకపత్ని వ్రతుడంటే శ్రీరాముడే అన్న కీర్తి సాధించి సీతాపతిగా నిలిచాడు. అర్ధనారీశ్వరుడి ధనుర్భంగం ద్వారా భార్యాభర్తలైన సీతారాములు త్రికరణ శుద్ధిగా ఒకటై జీవించారు. క్షీరసాగర మథనంలో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు ఎలా తన భుజస్కంధాలపై భరించాడో సంసార సాగరంలోని ఆటుపోట్లను నేర్పుగా, సంయమనంతో, సమన్వయంతో సీతాదేవి నిర్వహించింది. ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. కాబట్టే తన భర్త రాజ్యాధికారం చేపట్టాల్సిన సమయంలో అరణ్యవాసానికి వెళ్ళాల్సి వస్తే భర్త సన్నిధే అసలైన అయోధ్య అని రాజభోగాలు త్యజించి అడవులకెళ్ళింది. అక్కడ రామునితో ప్రేమానురాగాలు పంచుకుందే కానీ ఎప్పుడెప్పుడు అరణ్యవాసం పూర్తవుతుందా అని ఎదురు చూడలేదు. అందుకే మన జ్ఞాపకాల్లో వారిద్దరి ఎడబాటే గుర్తున్నా దంపతులనగానే మళ్ళీ సీతారాములే గుర్తొస్తారు. అంతలా మన సంస్కృతిలో ఆ దంపతుల ధర్మజీవనం కలగలిసిపోయి కుటుంబ వ్యవస్థకు వెన్నుముకలా నిలిచింది. మన స్త్రీ దేవతలంతా ఆయుధాలు ధరించే దర్శనమిస్తారు. ఏ ఆయుధము ధరించకుండానే దుష్ట సంహారం చేసిన శక్తి స్వరూపిణి సీతమ్మ. ఆమెను ఏనాడు నిరాశ నిస్పృహలో ఆవరించలేదు. తన స్థితికి ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. అలాగని పంటి బిగువున భరించలేదు. చుట్టూ చేరిన రాక్షస మూకను హతమారుస్తానన్న హనుమంతుణ్ణి వేధించడం రాక్షస ప్రవృత్తి. మన సహజ గుణమైన క్షమను కోల్పోవద్దని హితవు చెప్పి వారించింది. తనను బంధించిన రావణుణ్ణి భర్తతోనే సంహరింపచేసిందే. విజ్ఞత ఎంత ముఖ్యమో సీతాదేవి ఆచరణతో బోధించింది. మూర్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడైతే ఘనీభవించిన స్థిత ప్రజ్ఞ స్వరూపం సీతాదేవి.